హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ బాస్ పార్ట్ 101. ఆ మాటతో ఆమె ముఖంలోకి చూస్తూ, నెవర్ బేబీ, ఇంకెప్పుడు నీకు ఇష్టం లేని పని నా జీవితంలో జరగదు అన్నాడు శ్రావణ్. మనసారా మళ్ళీ ఇద్దరు ఒకటయ్యారు. ఆ ఇంట్లో పనిచేస్తూ కొద్ది కాలంలోనే ఆమెకు దగ్గరైన రాధమ్మ వాళ్ళిద్దరిని అలా చూసి ఇంతకాలం రీతిగా బాధ గుర్తు చేసుకుని చివరిగా ఆమె బాధ ఆగినందుకు చిరునవ్వు నవ్వింది. వెంటనే వరప్రసాద్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు శ్రావణ్. ఆయన ఎంతగానో సంతోషించారు. వెంటనే వచ్చి వాళ్ళిద్దరికి తన కనుల ఎదుటే పెళ్లి చేస్తానని చెప్పారు ఆయన. కానీ ఆ 2 రోజులకి ఆయనకు ఆరోగ్యం బాగోలేక కాస్త విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. దాంతో శ్రావణ్ అక్కడికి వస్తానని చెప్పినా రితిక కడుపుతో ఉంది కాబట్టి ఆమెకు అతని అవసరం ఉంటుందని శ్రావణ్ని అక్కడే ఉంచారు ఆయన. ఇంకా చేసేదేమీ లేక తండ్రి ఆరోగ్యం గురించి కనుక్కుంటూ అక్కడే ఉండిపోయాడు శ్రావణ్. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆమెతో పాటే ఉండిపోయాడు. రితిక తన పాపకు జన్మనివ్వబోతుందని అతని ఆనందానికి అవధులు లేవు. ఒకరంటే ఒకరికి ప్రాణం. అయితే ఆ జంటను ఎవ్వరూ విడదీయలేరు. విడిపోతే అది జంటే కాదు. వరప్రసాద్ గారికి వాళ్ళిద్దరినీ చూడాలని ఎంతో ఆశగా ఉండేది. అనారోగ్యంతో రాలేకపోయినా ఆయన వీడియో కాల్ మాట్లాడుతూ ఉండేవారు. రితిక ఆయనకు కూడా నచ్చింది. కోడలి స్థానం ఇచ్చారు. రోజులు గడిచాయి. ఆమెకు 7 నెలలు నిండాయి. ఇండియాకి ప్రయాణం మొదలు పెట్టారు. ఇంకో గంటలో ఆయన ఇండియాలో వాలిపోతారు అనగా ఆశగా ఎదురు చూశారు రితిక, శ్రావణ్. వాళ్ళ ఎదురు చూపులకు తాళం వేస్తూ మోగింది కాలింగ్ బెల్. రాధమ్మ లోపల పని చేసుకుంటూ ఉండగానే శ్రావణ్ తలుపు తీయడానికి వెళ్ళాడు. అతను తలుపు తీసిన వెంటనే అతని గుండెల్లో దిగింది తోట. దాంతో రితిక గట్టిగా అరవగానే రాధమ్మ తొంగి చూసిందే కాని ఎదురుగా వెళ్లే ధైర్యం చేయలేదు. కుప్పకూలిన శ్రావణ్ మీద పడి గట్టిగా ఏడ్చింది రితిక. మాస్క్ పెట్టుకుని తుపాకీ పట్టుకున్న పృథ్వీ ఇంట్లో కడుపుతో ఉన్న రితికని చూడగానే ఏమీ అర్థం కాలేదు పృథ్వీకి. ఆ మరుక్షణమే ఆమెని చంపేయాలని నిర్ణయం తీసుకుని మాస్క్ తీసేసి పొగరుగా నవ్వాడు. అతని ముఖం వంక చూసి గుర్తుపట్టిన మరుక్షణం రితిక గుండె కింద భాగంలో దిగింది బుల్లెట్. ఆమెను మరోసారి కాల్చేలోపే అటుగా వెళ్తున్న పోలీస్ జీపు సైరన్ వినబడేసరికి ఒక్కసారిగా భయమేసింది పృథ్వీకి. మనిషిని పంపి చంపాలి అనుకున్నాడు. కానీ శ్రావణ్ణి మాత్రం అలా చంపడం అతనికి ఇష్టం లేదు. తన చేతులతోనే చంపాలని బలంగా నిశ్చయించుకున్నాడు. చంపేశాడు. ఈ సమయంలో పోలీసులకు దొరికితే అతను ఖచ్చితంగా న్యూస్ అవుతాడని తెలుసు కనుక టక్కున ఇంటి వెనుకకు పరిగెత్తాడు అతను. వెళ్ళిపోయాడు అనుకుని గదిలోకి వచ్చింది రాధమ్మ. శవాల్లా పడి ఉన్న ఇద్దరిని చూసి కళ్ళల్లో నీళ్లు నిండగా నెమ్మదిగా శ్రావణ్ దగ్గరికి జరిగి నాడి చూసి అతను చనిపోయాడని నిర్ధారించుకుని రితిక వైపు నడిచింది. ఆమె గుండె కొట్టుకోవడం తెలిసి హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని ఆమెను లేపేందుకు ప్రయత్నించింది. ఆమె చిన్నగా కదిలేసరికి ప్రాణం లేచొచ్చినట్లయి నెమ్మదిగా ఆమెను నిలబెట్టేందుకు చూడగా ఒక్కసారిగా కడుపులో నొప్పితో గట్టిగా అరిచింది రితిక. ఇటు బుల్లెట్ గాయం నొప్పిస్తూ ఉంటే మరోవైపు కడుపులో నొప్పి మొదలైంది. ఆమె అలా అరవడం చూసి విషయం అర్థమై ఏం చేయాలో అర్థం కాక ఎవరికి చెప్పాలో తెలియక రితిక అరుపులు వింటూ ఆమె ప్రసవానికి అనువుగా అక్కడ బ్లాంకెట్ తీసి కప్పింది. కాసేపటికి తీవ్రమైన నొప్పుల తర్వాత బిడ్డని కని కన్ను మూసింది. రితిక ముక్కు పచ్చలారని ఆ బిడ్డని చేతిలోకి తీసుకోగానే వెళ్ళాడనుకున్న పృథ్వీ ఆమె అరుపులు విన్నాడో ఏమో లోపలికొచ్చాడు. అతన్ని చూసి భయంతో కాళ్ళు చేతులు వణకగా ఎలా కదిలాయో పాదాలు కాని పరుగులు మొదలు పెట్టింది. రక్తాలతో తడిసిన బిడ్డని అరచేతుల్లో ఎత్తుకుని పరిగెత్తింది. ఆ బిడ్డకు ఎండ తగులుతున్న కొద్దీ భయమేసి వెంట తరుముకొస్తున్న అతన్ని చూసి పరిగెడుతూ ఆ పాపని పక్కనే ఉన్న ఒక ఇంటి ముందు మ్యాట్ మీద పడుకోబెట్టి గడప చుట్టూ ఉన్న పూల కుండీలను బిడ్డకు అడ్డంగా జరిపి ఆ మొక్కలు ఆ పాప మీద నీడలా మారుతూ ఉంటే పరిగెత్తి ఒక చోట బుల్లెట్ దెబ్బకు నేల కూలింది రాధమ్మ. సరిగ్గా అప్పుడే ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. నేల మీద శవంలో పడుకున్న కొడుకుని, సోఫా మీద రక్తాలతో నిండుకున్న కోడల్ని చూడగానే గుండెలో నొప్పేయిగా గుండెల మీద చెయ్యేసుకుని అక్కడికక్కడే కుప్పగూలారు వరప్రసాద్ గారు. శ్రావణ్ని చంపింది పృథ్వీ అని ఆయన కాస్త కూడా ఊహించలేకపోయారు.
కానీ ఆకాష్ మాత్రం ఊహించక తప్పలేదు. మీనా చనిపోయిన కొద్ది రోజులకే శ్రావణ్ చనిపోవడం తెలిసి అది ఖచ్చితంగా పృథ్వీని చేశాడని వరప్రసాద్ గారితో చెప్పాడు ఆకాష్. అయినా నమ్మలేకపోవడంతో వాళ్ళ హత్యలను నేరుగా చూసిన వాళ్ళ కోసం వెతికాడు. రాధమ్మ చనిపోలేదన్న విషయం తెలిసింది. ఆమె హాస్పిటల్లో జాయిన్ అయ్యి 2 ఏళ్లు కోమాలో ఉండింది. ఆ తర్వాత కళ్ళు తెరిచిన ఆమెకు జరిగింది మొత్తం గుర్తొచ్చినా ఎవరికి చెప్పే సాహసం చేయలేకపోయారు ఆవిడ. శ్రావణ్ణి చంపిన కేసు బలంగా ఉండబోతుందని ఐ విట్నెస్ కోసం అతను నియమించిన ప్రైవేట్ డిటెక్టివ్ బృందం రాధమ్మ జాడను కనుక్కున్నారు. ఆమె ప్రాణభయంతో కోర్టులకు నేను తిరగను అని బలంగా చెప్పడంతో ఆమెను ఏమీ అనలేకపోయారు వాళ్ళు. కానీ వాళ్ళు చావుల్ని అంత దగ్గరగా చూసి ఏమీ చేయలేకపోవడం ఆమె మనసుకి కూడా మనస్కరించక ఇక ఆ పాప విషయం చెప్పేశారు ఆవిడ. ఒంటరిగా బ్రతుకుతూ నేనేం చేయగలను ఆకాష్? ఇంత ఆస్తికి వారసుడైన నా కొడుకు అర్ధాంతరంగా చనిపోయాడు. ఎవరైనా దత్తత తీసుకుని వారి పేరు మీద ఆస్తి రాసి వారిని వారసులుగా చేద్దాం అనుకుంటే వినీత్ విషయంలో జరిగింది నా విషయంలో జరుగుతుందేమోనని భయంగా అనిపిస్తుంది. నా కోడలు రీతిగా ప్రసవించింది కానీ బిడ్డ చనిపోయి ఉండొచ్చని అన్నారు. కనీసం ఆ బిడ్డ బతికినా నా కొడుకుని చూసుకునేవాణ్ణి అని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ ఇప్పుడు ఏ ఆశ్రమానికో రాసేస్తాను అని బాధగా పైకి చూస్తూ ఈ కంపెనీ కేవలం ఇటుకలతో కట్టింది కాదు, పేపర్లను పోగు చేసి నడిపించింది కాదు, నా కలల సౌధం ఇది అని గాఢంగా ఊపిరి వదిలి ఇంకేం చేస్తాం, నాకంటూ ఎవరూ మిగల్లేదు కదా అన్న వరప్రసాద్ గారి మాటలు గుర్తొచ్చాయి ఆకాష్కి. పృథ్వీని ఇరికించేందుకు రాధమ్మని కన్విన్స్ చేయటం మానేసి ఆ బిడ్డను వెతికే పనిలో పడమని ఆ టీంకి చెప్పాడు ఆకాష్. ముందు ఆ పాప చనిపోయి ఉంటుందేమో అనుకున్నారు. తను వెతుకుతున్న విషయం వరప్రసాద్ గారికి చెప్పలేదు. అలా వెతికిస్తూ ఉండగానే ఆకాష్కి ఈ మధ్య తెలిసింది ఆ బిడ్డ ఇంకెవరో కాదు శ్రద్ధ అని. మదర్ తెరిసా అనాథాశ్రమంలో పెరుగుతుందని. కానీ ఆకాష్కి శ్రద్ధననే అనుమానం కాదు కదా, అసలు ఊహ కూడా లేకపోవటంతో శ్రావణ్ వాడిన దువ్వె నుండి వెంట్రుకను వరప్రసాద్ గారి చేత సంపాదించి ఇక ఫ్రీ హెల్త్ చెకప్ అని ఆ ఆశ్రమంలో ఏర్పాటు చేయించి ఎవరికి మ్యాచ్ అవుతుందో చూడగా ఆ ఫలితాలు శ్రద్ధ దగ్గర ఆగిపోయాయి. ఆకాష్ ఆద్య కోసం లండన్ వచ్చాక అసలు విషయం తెలిసింది అతనికి. దాంతో ఆమెను వెంటనే లండన్ కి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఆమె రాగానే ఆకాష్ ని చూసి ఆద్య ఎక్కడని అడుగుతూ ఉంటే అప్పటికి ఇంకా ఆద్యకు ఈ విషయాలు ఏమీ తెలియకపోవడంతో శ్రద్ధని కూడా ఇక్కడికి తీసుకొచ్చినట్టే మళ్ళీ తనని అపార్థం చేసుకుంటుంది గనక ఇక ఆమెకేవో నచ్చ చెప్పి వరప్రసాద్ దగ్గరికి తనని తీసుకెళ్లాడు ఆకాష్. శ్రద్ధ తన మనవరాలని తెలియగానే వరప్రసాద్ గారి ఆనందానికి అవధులు లేవు. ఒకవైపు తన కొడుకు రక్తం ఇంకా నశించిపోలేదని సంతోషం, మరోవైపు తన కంపెనీలన్నిటినీ వారసురాలకు లభించిందని బలం ఆయన ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. వరప్రసాద్ గారి మనవరాలు శ్రద్ధనా అని నోరు తెరిచి అడిగి, మరి అదే నిజమైతే ఇదేంటి ఆకాష్ మీడియాతో శ్రద్ధ పృథ్వీ కూతురని చెప్తున్నారేంటి అని అడుగుతూ ఉండగానే మోగింది ఆకాష్ ఫోన్. అప్పటికి ఆకాష్ తినడం కూడా అయిపోగా చెయ్యి కడిగేసుకుంది ఆద్య. వరప్రసాద్ గారు ఫోన్ చేస్తూ ఉండడం చూసి లిఫ్ట్ చేశాడు ఆకాష్. ఆయన్ని కలవాలని చెప్పగానే ఆద్యని ఒక్కదాన్ని అక్కడ వదిలి వెళ్ళటం ఇష్టం లేక ఆమెను కూడా తనతో పాటే రమ్మన్నాడు. ఎక్కడికని ఆమె అడగలేదు, వెళ్తుంది ఆకాష్తో. అతనితో ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, మనసు నిశ్శబ్దంగా చెప్తూ ఉంటే త్వరగా రెడీ అయ్యింది. చేతికి తగిలిన గాయం వలన ఆకాష్ మార్చుకున్న షర్ట్ బటన్స్ ని పెట్టుకోవడానికి అవస్థ పడుతూ ఉంటే నేను హెల్ప్ చేస్తాను ఆగు అంటూ అతని గదిలోకి వెళ్ళింది ఆద్య. ఆమె వెళ్ళగానే తలుపు దగ్గరికి వేసిన ఆకాష్ వంక కోపాన్ని నటిస్తూ చూసిన ఆద్య వంక చూసి ఊరికే గాలికి అటు ఇటు కొట్టుకుంటుందని వేశానమ్ము అంటూ నవ్వాడు ఆకాష్. అతని నవ్వుని చూసి వస్తున్న నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నించి ఓడిపోయి అతనికి బటన్స్ పెట్టింది ఆద్య. ఆమె అలా చెయ్యాలని అతను చాలాసార్లు అనుకున్నాడు. ఆద్యతో తన అలకలు తీర్చుకుని ఎన్నో కలలు కన్నాడు. ఒకప్పుడు అవన్నీ నెరవేరాలి అనుకున్నాడు. ఇక నెరవేరడం అసాధ్యమన్న సమయంలో అవన్నీ నిజం అవుతూ ఉండడం అతనికి ఎంతో ఆనందంగా ఉంది. ఆద్య ఇలాంటి కలలు ఎప్పుడు కనలేదు.
16 ఏళ్ల వయసులో కూడా 60 ఏళ్ల బామ్మలా ఆలోచించేది. యవ్వనంలోకి అడుగు పెడుతున్నప్పుడు కలలు కనాలి అనుకుంది. కానీ ఆమె గతమే పీడ కలలా మిగిలింది. తన బటన్స్ పెడుతున్న ఆమె వంక కన్నార్పకుండా చూస్తూ ఆమెకు తనకు అంత దూరం ఉండటం నచ్చక దగ్గరికి అదుముకున్నాడు. కళ్ళెత్తి చూసింది తను. ఆమె చూపు కొత్తగా ఉంది. అందులో ప్రేమ కనిపించింది. ఆమె కళ్ళల్లోకి చూస్తూ, మళ్ళీ నాకు దూరంగా వెళ్ళక ఆద్య, నువ్వు ఇలాగే ఉండు, నాతోనే ఉండు అని మనసులోనే అనుకుంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆ మరుక్షణం కళ్ళు తెరిచి, ఏమైనా అన్నావా అని అడిగింది ఆద్య. ఆమె వంక సీరియస్ గా చూసి, అలా నిన్ను కలిసిన ప్రతిసారి అనుకుంటున్నాను, ఇప్పుడు వినిపించిందా నీకు అన్నాడు చిరుకోపంగా. అలిగిన అతని ముఖాన్ని ఇరువైపులా అరచేతులతో ప్రేమగా అందుకుని, ఇప్పుడే వినడానికి ప్రయత్నించాను నేను, ఇకపై ప్రతి క్షణం వింటూనే ఉంటాను అంది. ఆ మాటతో గుండెల మీద చెయ్యేసుకుని, హా, ఈ మాట చాలే అన్నాడు వెనకే ఉన్న గోడకు ఉరుగుతూ. అతన్ని చూసి చిన్నగా నవ్వుతూ అతని దగ్గరికి జరిగి, ఈ మాటకి చాలంటే ఎలా, మిగతావి ఎవరు వింటారు అని మత్తుగా ఆమె అనగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆమె పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకుని, నేనే వింటాను, ఇకపై నీ మాటలైనా నిశ్శబ్దాలైనా నాకే సొంతం అని అంటూ ఉండగానే అన్నయ్య అంటూ పైకొచ్చాడు తేజ. అతని గొంతు విని టక్కున విడిపడి బయటికి వెళ్ళి అతనికి విషయం చెప్పి ఇద్దరు వరప్రసాద్ గారి దగ్గరికి వెళ్లారు. ఇక వార్డ్పో సీట్లో ఉన్న ఆయన మాన్షన్ ముందు ఆగింది ఆకాష్ కారు. వాళ్ళు లోపలికి కదులుతూ ఉండగానే ఎదురుగా వచ్చి ఆకాష్ ని ఆప్యాయంగా హత్తుకున్నారు ఆయన. ఆ హత్తుకోవడంలోనే తెలిసింది ఆయన ఎంత ఆనందంగా ఉన్నారో అని. ఆకాష్ తో పాటు ఆద్యకి కూడా తెలిసిపోయింది. ఇద్దరిని లోపలికి తీసుకెళ్లి గౌరవంగా కూర్చోబెట్టారు. విశాలంగా ఉన్న హాల్ గోడలన్నిటినీ తరిచి చూసింది ఆద్య. ఓ గోడలో దాదాపు సగానికి పైగా అమర్చి ఉన్నాయి ఫోటోలు. శ్రావణ్ రీతిగా కలిసి ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతూ ఉన్న ఫోటో మధ్యలో ఉండగానే దాని చుట్టూ కొన్ని నార్మల్ సైజ్ ఫోటోలు ఉన్నాయి. ఒక పక్కగా స్టైల్ గా నిలబడి స్పెట్స్ పెట్టుకుని ముంగురులను సర్దుకుంటున్న శ్రావణ్ ఫోటో, మరో పక్క జీన్స్ వేసుకుని నడుం దగ్గర చెయ్యి పెట్టుకుని ఐఫిల్ టవర్ ముందు నిలబడి ఉన్న రితిక ఫోటో అది. ఇలా రకరకాల ఫోటోలను కన్నార్పకుండా చూస్తున్న ఆ దేవంక చూసి నెమ్మదిగా ఆ ఫోటోల దగ్గరికి కదిలి, వీళ్ళు నా కొడుకు కోడలమ్మ అని దిగులుగా అనేసి, ఆ రాక్షసుడు మా జీవితాల్లోకి రాకపోయి ఉంటే వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందే తిరుగుతూ ఉండేవారు ఆయన అంటూ ఉండగానే ఇక దూరం నుండి ఆద్యాన్ని గుర్తుపట్టిందేమో. ఆద్య అంటూ పరిగెత్తుకొచ్చింది శ్రద్ధ. ఆమె రాగానే నిలబడి ఆమెను ఎత్తుకోవడానికి ప్రయత్నించింది. బుల్లెట్ నొప్పుతో విఫలం అవగానే ఒక చేత్తోనే ఎత్తుకుంది తను. ఆద్య మెడ చుట్టూ చేతులు పెనవేసి ఆ గాయం గమనించకుండానే, ఇన్ని రోజులు ఎందుకు నా దగ్గరకు రాలేదు అంటూ ఏడవడం మొదలు పెట్టేసరికి ఆమెను ముద్దు పెట్టుకుని సోఫాలో కూర్చుంటూ, రాలేకపోయాను శ్రద్ధ, నాకు ఒంట్లో బాగోలేదు అని అంటూ ఉండగానే పక్కనే ఉన్న ఆకాష్ని చూసి కనుబొమ్మలు ముడివేసి, నువ్వు ఆద్యతో ఏం చేస్తున్నావు అని ముద్దు ముద్దుగా అడిగింది. ఆమె మాటలతో వరప్రసాద్ గారు నవ్వుతూ ఉండగా ఆకాష్ సమాధానం చెప్పకముందే, నాకు ఒంట్లో బాగోలేదుగా, ఇదిగో ఈ దెబ్బ తగిలింది, అప్పుడు తనే నన్ను చూసుకున్నాడు, ఇప్పుడు నీ దగ్గరికి తీసుకొచ్చింది కూడా తనే అని అనగానే, అవునా అన్నట్లుగా కళ్ళు పెద్దవి చేసి తల ఊపి ఇక శ్రద్ధ ముద్దొస్తూ ఉంటే నవ్వేసి అవును అన్నాడు ఆకాశు. వెంటనే అతని ఒళ్ళోకి చేరిపోయి థ్యాంక్స్ అని చెప్తూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది శ్రద్ధ. అందరూ నవ్వుతూ చూడగా ఆద్యకి ఎదురుగా తిరిగి తను వేసుకున్న ఫ్రాక్ ని చూపిస్తూ, చూడాద్య ఎంత బాగుందో, ఇది కొత్తది తెలుసా, ఈ తాతయ్యే కొనిచ్చారు, ఇంకా నిన్న బోలెడు ఐస్ క్రీములు కూడా తిన్నాను నేను అని పెద్ద పెద్ద కళ్ళతో ఆమె చెప్పుకుంటూ పోతూ ఉండగానే సర్వెంట్స్ వచ్చి సార్ రెడీ అయ్యిందని చెప్పడంతో తింటూ మాట్లాడుకుందాం పదండి అంటూ డైనింగ్ హాల్ వైపు తీసుకెళ్లారు వరప్రసాద్ గారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన డైనింగ్ టేబుల్ హాల్లో నవ్వులతో నిండిపోగా పక్కపక్కనే కూర్చుని శ్రద్ధకి తినిపిస్తున్న ఆద్య ఆకాశల వంక చూసి ఆ స్థానంలో తమ కూతురుతో నవ్వుతూ భోజనం చేస్తున్న శ్రావణ్ రీతిగా కనిపించినట్లే కనిపించారు. కళ్ళల్లో నీళ్లు తిరగ్గా కళ్ళు జోడుని పైకి అనుకుంటూ కళ్ళను ఒత్తుకున్నారు.
ఆయన్ని చూసి చూసి విషయం అర్థమవగానే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఏమనాలో తెలియక అలా సతమతం అవుతూ ఉంటే టేబుల్ మీద పెట్టి ఉన్న డబ్బాలో ఒక లడ్డూ తీసి ఆయన ప్లేట్లో పెడుతూ, తాతయ్య ఇది తిను, లడ్డూలంటే నీకు ఇష్టం కదా అని నవ్వింది శ్రద్ధ. ఆమె నవ్వుని చూసి మూడు బారిన జీవితానికి కొత్త చిగురు తొడిగినట్లు అయ్యింది. కళ్ళల్లో చేరిన నీటి తడి కను మరుగైపోగా ఆయన బాధలన్నిటికీ ముందు శ్రద్ధ అని ఆద్య ఆకాశ్లు శ్రద్ధ వైపు ఆప్యాయంగా చూశారు. భోజనాలు ముగిశాయి. కూర్చున్న చోట నుండి లేస్తూనే, చాలా చాలా థ్యాంక్ యూ ఆకాష్, ఇంతకాలం నేను చేయలేని పనిని నువ్వు చేసి చూపించావు. కేవలం బిజినెస్ లో పోటీ ఉన్నాడన్న కారణంతోనే నువ్వు వాణ్ణి మట్టు పెట్టాలని చూస్తే నా జీవితంలోకి, నా స్నేహితుడి జీవితంలోకి చొరబడి నాకు సంతోషం అనేది లేకుండా చేసిన వాడి మీద కనీసం కోపం చూపించలేకపోయాను నేను. శబాష్ అని అతని భుజం తడుతూ ఉంటే ఆమె గురించి పూర్తిగా విషయం ఆయనకి తెలియదని అర్థమై ఆకాశ్ వంక చూసింది ఆద్య. ఆద్య వంక చూసి కళ్ళు ఆర్పుతూనే, నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు ఆకాష్. అలా సాయంత్రం వరకు కబుర్లతోనే ముగిసిపోగా శ్రద్ధకి ఏదో ఒకటి చెప్పి బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉండగానే క్షణం ఆగి, అంకుల్ మేము రేపు ఇండియా వెళ్తున్నాం. ఆ మరునాడే ఆద్యకి నాకు పెళ్లి, ఆమెను చూస్తూ చెప్పి ఆశ్చర్యంగా చూస్తున్న ఆద్య చూపులను చూసి నవ్వి, ఆ రోజు సాయంత్రం గ్రాండ్ గా ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరు రేపే మాతో వచ్చేస్తే బాగుంటుంది అన్నాడు ఆకాష్. ఆ మాటతో కంగ్రాట్స్ ఆకాష్ అని అతన్ని మరోసారి హత్తుకుని తప్పకుండా వస్తాను అని చెప్పి ఒక్క నిమిషం అంటూ సర్వెంట్ ని పిలిచాడు. అతను ఒక పెద్ద అందమైన ట్రేలో ఒక బాక్స్ తీసుకురాగానే దాన్ని తీసి ఆద్య చేతికిచ్చారు ఆయన. ఇంకా అది తీసుకుంటూనే ఏంటి అన్నట్లు ఆకాశ్ వంక చూసి అతను కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండడంతో ఏమీ అడగలేక తీసుకుని తెరిచి చూసింది. అందులో డైమండ్ నెక్లెస్ సెట్ ఉండడం చూసి మొహమాట పడుతూ, ఇప్పుడు ఎందుకు అంకుల్ అని అడిగింది. కాదనకమ్మా, నా కొడుకు కోడలు ఇంటికొచ్చినట్లే ఉంది అంటూ ఆమె తల నిమరడంతో చిన్నగా చిరునవ్వు నవ్వి తీసుకుంది. కారులో కూర్చుని బయలుదేరారు ఇద్దరు. ఆకాశ్ వంక చూసి మన పెళ్లి ఎల్లుండా అని అడిగింది. రేపే చేసుకోవాలి అనుకున్నాను, బట్ ఫ్లైట్ టికెట్స్ లేవు అనేసి ఆమె వంక చూశాడు. క్షణం నిశ్శబ్దం తర్వాత తలను వేలాడేస్తూ, నన్నే చేసుకోవాలి అనుకుంటున్నావా ఇప్పటికి అని ఆమె అనుమానంగా అడగగానే ఆకాష్కి పిచ్చ కోపం వచ్చింది. కోపంగా ఆమె వంక చూసి టక్కున కారాపాడు. కోపం నిండిన అతని కళ్ళని చూసింది తను. ఆకాష్ ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా కోపంగా ఉన్నాడంతే. నిర్మానుషంగా రోడ్డు మీద కారు దిగి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. ఎటో చూస్తూ ఉన్న అతని వంక చూసి గాఢంగా ఊపిరి వదిలి కారు దిగి అతని దగ్గరికి వెళ్ళింది. ఆకాష్ ఆమెకు వ్యతిరేకంగా మరో వైపుకు తిరిగాడు. కళ్ళు చిన్నవి చేసి అతని చెయ్యి అందుకుని తన వైపుకు తిప్పుతూ ఉండగానే చిన్న పిల్లాడిలా తిరిగాడు ఆకాష్. సిగరెట్ ని తీసి పారేసి కుడి చేత్తో అతని చెయ్యి పట్టుకుని, సరేలే ఇంకెప్పుడు అలా అనను చాలీ అని అంది గారంగా. ఆకాష్ ఇంకేం మాట్లాడకుండా అలాగే దిక్కులు చూస్తూ ఉండడంతో, అబ్బా ఇంకెప్పుడు ఇలా అనను అన్నానుగా, నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి, ఇంకెవరిని చేసుకోకూడదు, చేసుకోనివ్వను, నువ్వు నా వాడివి, నేను నీ దాన్ని, అంతే అని ఆమె అనగానే ఆనందాన్ని చిరునవ్వుని దాచుకోవటం వీలు కాదుగా. నవ్వేస్తూ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు ఆకాష్. గువ్వల అతని కౌగిట్లో ఒదిగిపోయింది ఆద్య. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.